గిఫ్ట్ నిఫ్టీ అండ్ నిఫ్టీని కంపేర్ చేసుకుంటూ మార్కెట్‌లో ఈరోజు మనకి లిక్విడిటీ ఎంట్రీ 1:7 ఆర్ఆర్ అప్రాక్సిమేట్‌లీ ఈరోజు మార్కెట్‌లో ఎలా వచ్చిందో ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ గిఫ్ట్ నిఫ్టీ అనేది ఓన్లీ మనకి గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ తెలుసుకోవడానికేనా? ఎర్లీ మార్నింగ్ లైక్ గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది? లైక్ గ్యాప్ అప్ ఈరోజు గ్యాప్ డౌన్ అవుతదా మార్కెట్ అనేది తెలుసుకోవడానికేనా? అంతవరకేనా యూజ్? కాదు. అక్కడి వరకే మీరు అక్కడి వరకు ఆలోచిస్తే అక్కడి వరకే ఉన్నట్టే. గిఫ్ట్ నిఫ్టీతో మనకి చాలా ఉపయోగాలున్నాయి. అసలు ఆ ఉపయోగాలేంటి? ఏ టు జెడ్ ఈరోజు ఈ వీడియోలోని మనం టోటల్‌గా డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియో చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మీకెక్కడ తెలియని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చాలా చాలా మంచి వాల్యుబుల్ పాయింట్స్ ఈ వీడియోలో ఉంటది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇలాంటి కొత్త కొత్త కంటెంట్స్ ఇంకా మీకు చేరవేయడానికి మీరు నాకు హెల్ప్ చేస్తే మరిన్ని కొత్త కొత్త కంటెంట్ ఇంకా మీకు హెల్ప్ చేస్తాను. సో, ఈ వీడియో మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకెళ్ళిపోదాం. వీడియోలోకెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. రైట్ ఫ్రెండ్స్. సో, ఈరోజు ఎంట్రీ మోడల్ గురించి అసలేం జరిగింది ఏంటో మాట్లాడుకునే ముందు నిఫ్టీ. ఏంటి గిఫ్ట్ నిఫ్టీతో కంపారిజన్ ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ అనేది ఓన్లీ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ చూసుకోవడానికి కాదు. ఇది కూడా వన్ ఆఫ్ ది చార్టే మనం చూసుకోవాల్సింది. చాలా ఇంపార్టెంట్ చార్ట్ మనకి. ఓకే. సో, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ కోసం చూసుకుంటే అది గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ లాగా ఉంటది. కాపోతే ఇందులో కూడా ప్రైస్‌ని రీడ్ చేస్తే ఇక్కడ దీని మిర్రర్ ఇమేజే మనకి ఇందులో పడతది. అంటే నిఫ్టీలో పడతది. దీని మిర్రర్ ఇమేజ్ ఇక్కడ లైక్ మనకి నిఫ్టీలో రిఫ్లెక్ట్ అవుతదన్నమాట. సో, 2 కన్వర్ట్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకుంటూ ఉండాలి కదా! సో, ఏం జరిగింది ఏంటంటే ఇది కంటిన్యూయస్ 24 అవర్స్ ట్రేడింగ్ ఉంటది. అంటే లైక్ ఏంటంటే లైక్ 2:00 లైక్ నైట్ 2:00 ఎండ్ అవుతది. మళ్ళా మార్నింగ్ 6కి ఓపెన్ అవుతది. మళ్ళా నైట్ 2:00కి ఎండ్ అవుతదన్నమాట. ఇప్పుడు ఇది మరి మన మార్కెట్ క్లోజ్ అయిపోయినా సరే ఇంకా రన్నింగ్ అవుతుంటది. అయితే ఇక్కడే మనకి అసలైన ఈ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు నిఫ్టీ ఎలాగ ఉండబోతది ఏదనేది గిఫ్ట్ నిఫ్టీలో తెలిసిపోతది. సో, రైట్ ఒకసారి డే టైమ్ ఫ్రేమ్ దగ్గర నుంచి చూద్దాం. నిన్న మార్కెట్ ఏంటంటే చాలా డీప్‌గా అంటే మార్కెట్ ఓవరాల్‌గా చూసుకుంటే నిఫ్టీ అయినా కదా గిఫ్ట్ నిఫ్టీ అయినా సరే ఏదైనా సరే డీప్‌గా రిట్రేస్‌మెంట్ వస్తుంది. డీప్‌గా రిట్రేస్‌మెంట్స్ వస్తూ ఒక ఇంపార్టెంట్ బై జోన్స్ దగ్గరికొచ్చేస్తుంది. ఒక ఇంపార్టెంట్ బై జోన్స్ లైక్ అట్ ద సేమ్ టైమ్ చూసుకుంటే డే టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్స్ ఏరియాకొచ్చిందన్నమాట మార్కెట్. ఓకే. సో, డే టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్స్ మాట. ఓకే. సో, లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రకారం చూసుకుంటే ఐదర్ నిఫ్టీలో అయినా సరే, గిఫ్ట్ నిఫ్టీలో అయినా సరే, ఏదైనా సరే డే టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మాట. ఓకే. సో, డే టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ నిన్న మార్కెట్ ఇది క్రాస్ చేసింది. క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అన్‌మిటిగేటెడ్ అంటే లైక్ వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. ఓకే. అంటే గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఓకే. సో, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్‌కి ఇక్కడ మీకొక బాక్స్ ఇలా గీస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒకసారి షార్టర్ టైమ్ ఫ్రేమ్ తీసుకెళ్తాను. లైక్ 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి. 4 అవర్ టైమ్ ఫ్రేమ్ తీసుకెళ్తే ఇక్కడ మనకి గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఉన్నది. అయితే దీన్ని చూసి మనకేమైనా ఉన్నదంటే ఏమి లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. మార్కెట్ పై సైడ్ ఎళ్ళడానికి. ఇంత మార్కెట్ సెల్ అయిపోతున్న తర్వాత అసలు పై ఎందుకు టర్న్ అవుతది ఏంటి అనేది అసలు లాజిక్స్ ఇక్కడ ఉన్నాయి. సో, రైట్. సో, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్. ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి ఏం రియాక్ట్ అయింది? ఎలా రియాక్ట్ అయిందని ఒకసారి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్, షార్టర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి చూపిస్తాను మీకు. గిఫ్ట్ నిఫ్టీలో. సో, ఇక్కడ ఏమైంది ఇది? నిన్న నైట్ ఏమవుతుంది? మార్కెట్ ఫాల్ అవుతూ ఇటు సైడ్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా దగ్గరికొచ్చింది. ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా దగ్గరికొస్తూ అయితే మార్కెట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారమైన, ఏ టైమ్ ఫ్రేమ్ ప్రకారమైన డౌన్ ట్రెండే ఉన్నది. అప్ ట్రెండ్‌కి ఇంకా ఏం షిఫ్ట్ అవ్వలేదు. కానీ ఈ గ్యాప్ ఫిల్లింగ్స్ దగ్గర మనకేంటంటే ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్, పుల్ బ్యాక్ ఓకే. సో, ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ అనేది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇచ్చింది. ఓకే. సో, అదంతా నైట్ జరిగింది. ఇదంతా లైక్ 8 లైక్ నిన్న నైట్ జరిగిందన్నమాట ఇదంతా. ఈ హంగామా అంతా నిన్న నైట్ జరిగింది. అయితే లైక్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హై ఉన్నది చూడండి ఇక్కడ. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హై అనేది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ జరిగింది. జరిగిన తర్వాత సో, ఇక్కడ తర్వాత ఏమవుతుంది మనకి లైక్ మార్కెట్ ఈరోజు మార్నింగ్ మళ్ళా ఓపెన్ అయింది. మార్నింగ్ 6:00 ఓపెన్ అయింది. 6:00 ఓపెన్ అయిన తర్వాత యాస్ యూజువల్ మార్కెట్ ఏంటంటే రిట్రేస్‌మెంట్ తీసుకుంటూ అప్ సైడ్‌కెళ్తూ మళ్ళా ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చి ఎర్లీ మార్నింగ్ 9:00 ఇక్కడ ఓపెన్ అయింది కదా! ఇక్కడి నుంచి మళ్ళా మన మార్కెట్ దానికి సింక్ అవుతుంది. అంటే మన మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మళ్ళా ఇక్కడ దీన్ని మనం కంపేర్ చేసుకుంటుంటే సో, ఈ హై దగ్గర ఈ హై స్వీప్ అయ్యి డౌన్ సైడ్‌కొస్తుంది. సో, డౌన్ సైడ్‌కొచ్చినా సరే నేను బుల్లిష్ వైపే ఉన్నాను. నేను ఎందుకు బుల్లిష్ వైపు ఉన్నాను అంటే బుల్లిష్ వైపు ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటంటే చూసుకుంటే తర్వాత మార్కెట్ మళ్ళా డౌన్ సైడ్‌కొచ్చింది. డౌన్ సైడ్‌కొచ్చిన తర్వాత ఇప్పుడు అసలైన కథ. సో, చూసుకుంటే నిన్న నైట్ ఏమైంది ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా! గ్యాప్ ఫిల్లింగ్, వాల్యూమ్ ఇంబాలన్స్ ఏదైనా సరే డే టైమ్ ఫ్రేమ్‌లోది.
ఇక్కడి నుంచి మార్కెట్ ఏమైంది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హై ఇదే కదా! 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హై చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకిక్కడ. అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. సో, చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీలోని లైక్ ఇది చూసుకుంటే ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. సారీ నేను ఈ డయాగ్రామ్స్ అన్ని రిమూవ్ చేస్తాను. కావాలంటే వెనక్కి వెళ్లి మళ్ళీ చూసుకోండి. మీకు ఒక క్లారిటీ వస్తది. సో, రైట్. ఇది ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఓకే. రైట్. సో, ఇప్పుడేమవుతుంది మార్కెట్ అనేది లైక్ ఇప్పుడు లైక్ ఎర్లీ మార్నింగ్ డౌన్ సైడ్‌కి ఇలా వచ్చింది. ఇక్కడ మనకి ఇది ఈక్వల్ లోస్ అండ్ ద సేమ్ టైమ్ లైక్ లాస్ట్ పుల్ బ్యాక్. ఓకే. ఈక్వల్ లోస్ లిక్విడిటీ అట్ ద సేమ్ టైమ్ న్యూయార్క్‌లో మనం లైక్ ఐసీటీ కాన్సెప్ట్స్‌లోని లైక్ ఐసీటీ కిల్ జోన్స్ అని మాట్లాడుకుంటారు కదా! న్యూయార్క్ టైమ్ ఫ్రేమ్ లోస్ మాట. బట్ స్టిల్ వాట్ ఎవర్ మేబీ లైక్ అదంతా ఆ కాంప్లెక్సిటీ అంతా వదిలేయండి. మన ఇండియన్ మార్కెట్ తగ్గట్టు మాట్లాడుకుందాం. వాట్ ఎవర్ మేబీ సింపుల్ ఈక్వల్ లోస్. అయితే ఈ సింపుల్ ఈక్వల్ లోస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒకసారి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ తీసుకెళ్తాను. ఓకే. సింపుల్ ఈక్వల్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇదిగోండి ఇక్కడ. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. ఇది ఒకసారి ఈ గ్రీన్ బాక్స్ తీస్తాను. అది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌ది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అక్కడే మనకేంటంటే మనకి వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. మరి అక్కడి నుంచి ఏమైనా బుల్లిష్ ఎంట్రీ పెట్టేసామా అంటే కాదు. అప్పుడే కాదు. ఇక్కడ అసలేం అంటే లైక్ కిందన లైక్ పీడీఆర్ఎస్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ మల్టిపుల్ ఈక్వల్ లోస్ ఉన్నాయి మనకి. ఓకే. మల్టిపుల్ ఈక్వల్ లోస్ ఉన్నాయి. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఆర్ వాట్ ఎవర్ టైమ్ ఫ్రేమ్ మేబీ లైక్ అంటే ఇదొక ఇంపార్టెంట్ లో. ఈ లోని చూడండి ఇది ఇంపార్టెంట్ లో. ఆ లో దగ్గర నుంచి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడేంటంటే డౌన్ సైడ్‌కి ఇలా వస్తుంది కదా మార్కెట్ ఇది. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ స్వీప్ అవుతుంది. ఓకే. స్వీప్ అవుతుంది. ఎక్కడ ఇక్కడి నుంచి ఆల్రెడీ లైక్ ఏంటంటే గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా దగ్గర నుంచి చేంజ్ ఆఫ్ ది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి మళ్ళా డౌన్ సైడ్ వచ్చి ఈ ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్‌ని టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లో కూడా స్వీప్ అవుతుంది. మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ లిక్విడిటీ కన్ఫర్మేషన్ తీసుకొని ఎళ్ళొచ్చమాట. ఇదే లిక్విడిటీ కన్ఫర్మేషన్. అంటే ఈ లో దగ్గర ఉన్న లిక్విడిటీ మార్కెట్ స్వీప్ చేస్తుంది. ఓకే. ఈ లో దగ్గర ఉన్న లిక్విడిటీ మార్కెట్ స్వీప్ చేస్తుంది. సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా కావాలి మనకు. సో, రైట్. ఇప్పుడు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ తీసుకెళ్తున్నాను. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ తీసుకెళ్తుంటే మనకిక్కడ పుల్ బ్యాక్ మనకింకా చాలా పుల్ బ్యాక్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే దగ్గరగా ఉన్న పుల్ బ్యాక్స్ నేను మీకు అర్థం అంటే గీసుకుంటున్నాను. సో, లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ స్వీప్ చేసి మార్కెట్ ఏం చేస్తుందంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఇచ్చింది. ఓకే. సో, అర్థమైందా మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి లైక్ ఏంటంటే నిన్న మార్కెట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కంటిన్యూయస్ మార్కెట్ అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఈ విధంగా లైక్ లిక్విడిటీ కన్ఫర్మేషన్ అనేది వస్తది. అయితే మరి నిఫ్టీలో మనకి ఎలా కన్ఫర్మేషన్ వచ్చింది? నిఫ్టీలో మనకు చూసుకుంటే ఇది నిఫ్టీ చార్ట్, ఇది గిఫ్ట్ నిఫ్టీ. సో, నిఫ్టీలో ఏమవుతుంది? నిఫ్టీలో గ్యాప్ డౌన్. గ్యాప్ డౌన్ రోజు సేమ్ అక్కడ చార్ట్, ఇక్కడ చార్ట్ ఒకలాగా ఉంది. డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఇంపార్టెంట్ లాస్ట్ పుల్ బ్యాక్ మాట. డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్‌మెంట్ లిక్విడిటీ పుల్ బ్యాక్‌కి మార్కెట్ అనేది వచ్చేసిందన్నమాట. సో, లాస్ట్ పుల్ బ్యాక్ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాకి మార్కెట్ అనేది డౌన్ సైడ్‌కి టచ్ అవుతుంది. ఓకే. సో, ఇదిగోండి. ఓకే. సో, గ్యాప్ ఫిల్లింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడేంటంటే ఇంపార్టెంట్ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోస్ ఉన్నాయన్నమాట. హైయర్ టైమ్ ఫ్రేమ్స్ ప్రకారం. లైక్ మీకిక్కడ గీస్తాను. లైక్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారమైన, 4 అవర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారమైన ఇంపార్టెంట్ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోస్ మాట. ఇదిగోండి. అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోస్ మాట. ఇది ఇక్కడ మార్కెట్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ డెప్త్. ఇక్కడ దీన్ని ట్యాప్ చేసింది. ట్యాప్ చేసింది కదా అని చెప్పేసి బుల్లిష్ సైడ్ ఎళ్ళిపోలేదు. అక్కడి నుంచి సేమ్ ఇదే టైమ్‌కి ఇక్కడ సేమ్ ఇదే రియాక్షన్, ఇక్కడ ఇదే రియాక్షన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టెస్ట్ చేసి 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫార్మ్ అయింది. ఇదిగోండి. ఓకే. సో, ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఎక్స్‌ట్రీమ్స్ దగ్గర జరుగుతున్న లిక్విడిటీ మాట. ఇక్కడ లిక్విడిటీ కన్ఫర్మేషన్ వచ్చింది. సేమ్ అదే ఏరియా దగ్గర ఇక్కడ లిక్విడిటీ కన్ఫర్మేషన్ వచ్చింది. సో, ఇక మీరేంటంటే మార్కెట్ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు ఫ్రైడే. మార్కెట్ ఏంటంటే ఎక్స్‌ట్రీమ్స్‌కొచ్చేసింది. సో, మార్కెట్‌లో చాలా వరకు లైక్ ఏంటంటే పుట్స్ అన్నీ లైక్ కాల్ ఆప్షన్స్ చాలా సెల్ చేసి ఉన్నారన్నమాట. మార్కెట్‌లో హెవీగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉన్నారు. సో, గ్యారంటీ ఏంటంటే వీక్ డేస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా లైక్ ఏంటంటే కొంచెం స్క్వేర్ ఆఫ్ చేసుకుంటారన్నమాట వాళ్ళ పొజిషన్స్. స్క్వేర్ ఆఫ్ చేసుకున్నట్టు ఆటోమేటిక్‌గా మార్కెట్‌లో మళ్ళేంటంటే అవి బుల్లిష్ మరి స్క్వేర్ ఆఫ్ చేసుకుంటే అవి బుల్లిష్ సైడ్ ఎళ్తాయి కదా! మరి అటు స్క్వేర్ ఆఫ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ సైకాలజీ కూడా మీరు థింక్ చేయాలి. ఈరోజు ఫ్రైడే అట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో హెవీగా సెల్ ఆఫ్ ఉన్నది. కాల్స్ హెవీగా లైక్ ఏంటంటే సెల్ ఆఫ్ చేసున్నాయన్నమాట. సో, ఎక్స్‌ట్రీమ్ పాయింట్స్‌కొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళా చూసారా? ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకెప్పుడు చెప్తుంటాను. ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. అక్కడ మనకేంటంటే ఇక్కడ ఈ లైన్ గీసాను కదా! అక్కడ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది. అండ్ ఎక్స్‌ట్రీమ్స్ డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం లైక్ ఇంపార్టెంట్ డిమాండ్ జోన్స్‌కొచ్చేసిందన్నమాట మార్కెట్.
ఓకే. సో, ఇక్కడ కూడా మనకి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వస్తుంది. ఓకే. సో, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇక్కడ కూడా లైక్ ఏంటంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇప్పుడు వస్తుంది. అది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఈజీగా రావట్లేదు. ఈక్వల్‌గా హై క్రియేట్ చేస్తుంది. మనకి ఈక్వల్‌గా హై క్రియేట్ చేసినా పర్లేదు. ఓకే. సో, ఈక్వల్‌గా హై క్రియేట్ చేస్తుంది. సో, అప్పుడు మనం ఏంటంటే లైక్ ఇది ఉంది కదా! లైక్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అని చెప్పేసి, ఇక్కడ మనం ఈ ఏరియా దగ్గర ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఈ స్టాప్ లాస్ ఇలా ఇచ్చి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడైనా ఇలా ఇచ్చుకోవచ్చు. లేదంటే ఎక్కడైనా సరే. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా! మార్కెట్ మళ్ళా ఈ ఏరియాస్‌కొచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళా మార్కెట్ ఇక్కడ కూడా మళ్ళా డబుల్ లిక్విడిటీ స్వీప్ చేస్తుంది. లైక్ పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. ఇక్కడి నుంచి స్వీప్ చేసి మళ్ళా వెళ్తుందన్నమాట. సో, ఇది టోటల్‌గా లైక్ ఏంటంటే నిఫ్టీకి, గిఫ్ట్ నిఫ్టీకి కంపేర్ చేయండి. ఇలాంటివి లైక్ మీకు ఇంకా చాలా చాలా తెలియాలి. లైక్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్ అండ్ టాక్టిక్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ నేను అన్ని యూట్యూబ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. సో, ఎవరికైనా సరే ఇంకా లైక్ స్మార్ట్ మనీ, ఐసీటీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి దట్ టూ ఇన్ ఇండియన్ మార్కెట్స్. ఇండియన్ మార్కెట్స్‌లోని ఐసీటీ కాన్సెప్ట్స్ తీసుకొచ్చేసి మీరు ఇలా డైరెక్ట్‌గా అప్లై చేసేస్తే పనికి రావు. పని చేయవు కూడాను. చెప్పేస్తున్నాను కదా! అవ్వదు. ఎంత పెద్ద తోపు ట్రేడర్ ఐసీటీ ట్రేడర్స్ లాంటి పెద్ద పెద్ద చాలా మంది ఏంటంటే ఫారెక్స్‌లో అట్లా ట్రేడ్ చేసిన వాళ్ళు ఇండియన్ మార్కెట్‌లో ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయడం అంత ఈజీ కాదు. మీకు అవ్వదు కూడా. దానికి మళ్ళీ ఏంటంటే మన మార్కెట్ తగ్గట్టు ట్యూన్ చేసుకోవాలి. మీకు అందుకే చూడండి మీకు ఎక్కడ ఇట్లా ఏంటంటే ఐసీటీ కాన్సెప్ట్స్ చెప్పినా సరే ఇండియన్ మార్కెట్‌లో చెప్పరది. ఓన్లీ మీకు ఫారెక్స్ మార్కెట్స్‌లో చెప్తారు. బికాజ్ అది చేయలేరు. ఓకే. సో, ఎవరికైనా సరే ఇండియన్ మార్కెట్స్‌లోని స్మార్ట్ మనీ, ఐసీటీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే సో, నేను క్లాసెస్ కూడా స్టార్ట్ చేశానన్నమాట. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే ఓకే. సో, ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్‌లోనే దట్ టూ ఇన్ ఇండియన్ మార్కెట్స్. సో, లైక్ కొత్తగా బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను నెక్స్ట్ మండే నుంచి. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ నంబర్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఓకే. సో, రైట్. సో, ఆ విధంగా చూసుకుంటే మీకేంటంటే లైక్ అర్థమైంది కదా! నిఫ్టీని కంపేర్ చేసుకొని ఎలాగా మనం లిక్విడిటీని లైక్ ఐడెంటిఫై చేసాం. రెండింటిని కన్వర్ట్ చేసాం అర్థమైంది. సో, ఇప్పుడు టార్గెట్ చేసుకుంటే ఇంకా వన్స్ లిక్విడిటీ వచ్చిన తర్వాత మన టార్గెట్స్ ఇంకేంటంటే హైగా డ్రైవ్ చేసుకోవచ్చు మనం. మొన్న మీరు వీడియో అబ్జర్వ్ చేస్తే చూసారా? ఆర్డర్ బ్లాక్‌కి అంత పెద్ద టార్గెట్స్ ఇవ్వలేదు. లిక్విడిటీ మాత్రం టార్గెట్ పెట్టుకోవచ్చు. బికాజ్ ఇది లిక్విడిటీ స్వీప్ చేస్తుంది. సో, ఆటోమేటిక్‌గా టార్గెట్స్ అనేవి హైగా డ్రైవ్ చేసుకోవచ్చు. లైక్ ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఇలాగ మీరు తీసుకోవచ్చు. ఈ ప్రెజెంట్ డే హై తీసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా అంతే. లైక్ ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే బికాజ్ ఇక్కడ వరకు మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేదింకా. ఓకే. సో, ఇక్కడ మనం ఇప్పుడు లైక్ ఈ ఏరియాలో ఎంటర్ అయ్యారనుకోండి. ఓకే. ఈ స్టాప్ లాస్ అంటే ఈ విక్ స్టాప్ లాస్ ఇచ్చారనుకోండి. ఇక్కడ వరకు ఈ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో వరకు మనం అలా పెట్టేసుకోవచ్చు. ఓకే. సో, అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో వరకు మనం అలా ఎంట్రీ పెట్టేసుకోవచ్చు. ఇలాంటి ఎంట్రీస్ క్యాప్చర్ చేయాలి. మనం ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. వారంలోని ఒకటో, రెండో ట్రేడ్స్ మంచి ట్రేడ్స్ అది లిక్విడిటీతో కూడుకున్న ఎంట్రీస్ వస్తే మనం మంచిగా ట్రేడ్స్ చేసుకోవచ్చు. లాస్ట్ 2 డేస్ వీడియో పెట్టలేదు. బికాజ్ ఎటువంటి ట్రేడ్ రాలేదు కాబట్టి పోస్ట్ చేయలేదు. ఓకే. అవసరం లేదు కూడా. ఈరోజు అనుకున్నట్టే లైక్ ఎక్స్‌పెక్ట్ చేశాను. లైక్ ఏంటంటే ఫ్రైడే మళ్ళీ ఏంటంటే చాలా మార్కెట్‌లో చాలా ఎక్కువగా కాల్ రైటింగ్స్ ఉన్నాయి. ఈరోజు స్క్వేర్ ఆఫ్ చేసుకుంటారు. బికాజ్ ఎక్స్టర్నల్ కండిషన్స్ బాలేవు. లైక్ మార్కెట్ బయటన ఇరాన్, యూఎస్ న్యూస్ బాలేదు. ఏ టైంలో ఎలా ఉంటదో తెలీదు. సో, ఆటోమేటిక్‌గా స్క్వేర్ ఆఫ్ అనేది వస్తది. అట్ ద సేమ్ టైమ్ నిఫ్టీ అనేది ఇంపార్టెంట్ డిమాండ్ జోన్స్‌కొచ్చేసింది. సో, అందుకే ఈరోజు ఈ మొమెంటమ్ వచ్చిందన్నమాట. అయితే ఇక్కడి నుంచి మార్కెట్ బుల్లిష్‌కెళ్ళిపోతదా లేదా అనేది సో, తర్వాత తెలుసుకోవాల్సింది. లైక్ ప్రీ మార్కెట్ సండే వీడియో పెట్టమంటే కిందన లైక్ మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే పెడతాను. లేదంటే అది మీ ఇష్టం. ఓకే. సో, పెట్టమంటే నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతదో ఏంటి అనేది ప్రీ మార్కెట్ సండే పెట్టమంటే కిందన ఎక్కువ మంది ఒకరు ఇద్దరు పెడితే నేను చెప్పలేను. ఓకే. సో, ఎక్కువ మంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి కంటెంట్ మీకు ఇలాగా ప్రతిరోజు పోస్ట్ చేస్తున్నందుకు లైక్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ చెప్తున్నందుకు లాస్ట్ వీడియో 2 లైక్స్ వచ్చాయి. ఆ 2 లైక్స్ కూడా నావే. అంటే మొహమాటంగా చెప్పుకుంటాను పర్లేదు. ఆ 2 లైక్స్ నావే. అంటే నా అకౌంట్‌లోంచి ఇంకో 2 అకౌంట్‌లు నాయి. ఎంత వరస్ట్ కేస్ అంటే అంత వరస్ట్ సినారియో. మీకింత ఫ్రీగా కంటెంట్ ఇస్తూ చేస్తున్నా సరే, వీడియో చూసి ఎళ్ళిపోతున్నారు. అంత కంటెంట్ తీసుకెళ్ళిపోతున్నారు తప్ప ఎంకరేజ్ చేయడం అనేది ఏం లేదు. బట్ స్టిల్ వాటెవర్ మేబీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఈ వీడియోలో అయితే ఇదే ఫ్రెండ్స్. మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, చెప్పాను కదా! ఎవరికైనా సరే ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి. స్మార్ట్ మనీ, ఐసీటీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి ఫాలో వాట్సాప్ చేసినట్టయితే కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో, డిస్క్రిప్షన్‌లో కూడా ఈ నంబర్ ఉంటది. మీరెళ్లి చెక్ చేసుకోవచ్చు. సో, ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్. ఆహ్, మండే నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే. రైట్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఇంతవరకే. ఉంటాను. టేక్ కేర్. బాయ్.